మనల్ని ఎవరు విడదీయలేరమ్మా. ఎవరు అలా కాదు. మిమ్మల్ని ఇలా చూస్తుంటే నా కడుపు నిండిపోతోంది శేఖర్. ఈ జన్మకిది చాలా అనిపిస్తోంది. ఈ క్షణంలో నేను ఆయన దగ్గరికి వెళ్ళిపోయినా పర్వాలేదు అనిపిస్తుంది. ఆ మాట మాత్రం అనొద్దమ్మా. నువ్వు దూరం అయితే మేం బ్రతకలేము. అవునమ్మా, నువ్వు నిండు నూరేళ్లు ఉండాలి. అనవసరంగా పాత జ్ఞాపకాలు గుర్తు చేసి నిన్ను బాధ పెట్టావా అమ్మా? లేదు శేఖర్, ఈ రోజు నాకు చాలా ఆనందంగా ఉంది. మళ్ళీ పాత రోజులు తిరిగి వచ్చాయేమో అనిపిస్తోంది. ఈ ఆనందం శాశ్వతంగా ఉండిపోతే బావుండు అనిపిస్తోంది. అవునిందు, ఈరోజు నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. కారణం తెలీదు గాని ఈ ఇంటిని, ముఖ్యంగా ఈ గదిని చూస్తుంటే నా మనసు ఎక్కడికో వెళ్ళిపోతుంది. నాకు తెలుసులే బావా, ఇక్కడేగా తమరు అపర్ణ లవ్ లో పడింది. అందుకే అవన్నీ గుర్తొచ్చుంటాయి. అవును బావా, నువ్వు అపర్ణక్కని చూసింది ఇక్కడే కదా? అవును. లవ్ చేసింది కూడా ఇక్కడే కదా? ఎందుకు అడుగుతున్నావు? ఊరికే జస్ట్ తెలుసుకుందామని. తెలుసుకున్నంత వరకు చాలే. ఫోన్ వస్తుంది, జస్ట్ మినిట్. అపర్ణ అపర్ణ అపర్ణ, ఈ ఇంటిని చూస్తుంటే నీకేం గుర్తు రావట్లేదా? గుర్తుకొస్తున్నాయి. ఏం గుర్తుకొస్తున్నాయి? పెళ్లి కొడుకుగా వచ్చిన అర్జున్, పెళ్లి కూతుర్లా వచ్చిన నిన్ను మొట్టమొదటిసారి చూడ్డమా? బంగారు బొమ్మలా వచ్చిన నువ్వు కన్నెత్తి మొదటిసారి నన్ను చూడ్డమా? రాజావారు, నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. నేను అపర్ణని పెళ్లి చేసుకోవట్లేదు. ఇద్దరం కలిసి ఆ గదిలో ఒకరి గురించి ఒకరు మనసు విప్పి మాట్లాడుకోవడమా? మీ ఇంట్లో పెయింటింగ్స్ గురించి చెప్పుకుంటుండగా కింద పడిపోయిన బొమ్మని ఇద్దరం కలిసి పట్టుకోవడం, ఒకరి కళ్ళల్లోకి ఒకరు ప్రేమగా ఇష్టంగా చూసుకోవడమా? ఆ చూపు నేను ఎప్పటికీ మర్చిపోలేను అపర్ణ. నిజం చెప్పాలంటే ఇది ఇల్లు కాదు, నా దేవాలయం. నా దేవత జ్ఞాపకాలతో నిండిన ఒక దేవాలయం. ఓ అద్భుత ప్రపంచం, నా ప్రేమ లోకం. చెప్పపర్ణ, నీలో అప్పటి ప్రేమ ఏమైంది? ఆ రోజు నీ కళ్ళల్లో కనిపించిన ఇష్టం ఏమైపోయింది అపర్ణ? చచ్చిపోయింది. ఆ ప్రేమ, అభిమానం, ఇష్టం నువ్వు చేసిన దుర్మార్గం వల్ల చచ్చిపోయాయి. అది కదా అపర్ణ. వద్దు. ఈ ఇంటిని చూస్తే నీకు నా చిరునవ్వు గుర్తుకు రావచ్చు, నేను ప్రేమతో చూసిన నా కళ్ళు గుర్తుకు రావచ్చు, మనిద్దరి మధ్య ఉన్న ప్రేమ గుర్తుకు రావచ్చు. కానీ నాకేం గుర్తొస్తుందో తెలుసా? నువ్వు చేసిన మోసం, దానివల్ల ప్రాణం పోగొట్టుకున్న నా తండ్రి, అయితే తనం కోల్పోయిన నా తల్లి, సర్వం కోల్పోయి నాడి రోడ్డు మీద నిలబడిన నా చెల్లి, వీళ్ళందరూ గుర్తొస్తున్నారు. నువ్వు అడిగావే ఒకప్పుడు ప్రేమ నీలో ఏమైందని. నువ్వు చేసిన పాపం వల్ల నా వాళ్ళు పెట్టిన కన్నీళ్లలో కొట్టుకుపోయింది, సమాధైపోయింది. నా తండ్రి కాళ్ళని చిత్తిమంటల్లోనే కాలి బూడిదైపోయింది. ఇదంతా ఎవరి వల్ల జరిగిందో తెలుసా? దీనికి కారణం ఎవరో తెలుసా? నువ్వే. నీ ప్రేమ నువ్వే చంపేసుకున్నావు, నీ ప్రేమ నువ్వే అంతం చేసుకున్నావు.